మీరు ఏదైనా బ్యాంకు నుంచి పర్సనల్ లోన్ అప్లై చేయాలనుకుంటున్నారా? అయితే మీ లోన్ అప్రూవల్ చాలా ఫాస్ట్గా రావాలి, సో తొందరగా డిస్బర్స్మెంట్ కావాలి అనుకుంటే కనుక మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ మీ సిబిల్ స్కోర్ చూసుకోవాలి. ఒకవేళ మీకు సిబిల్ స్కోర్ ఉంటుంటే కనుక మీ సిబిల్ స్కోర్ అనేది మినిమం 700 ఎబోవ్ ఉండాలి. సో మీకు చెక్ బౌన్సెస్ ఏమీ ఉండొద్దు. అంటే లాస్ట్ 6 మంత్స్లో కనుక లాస్ట్ 3 మంత్స్ ఆర్ 6 మంత్స్లో ఎలాంటి చెక్ బౌన్సెస్ ఉండొద్దు. అంటే క్రెడిట్ కార్డు ఈ టైంకి పే చేయలేకపోయినా సరే, బ్యాంక్ ఈఎంఐస్ సరిగా కట్టకపోయినా సరే, అంటే టైంకి మీరు ఈరోజు ఈఎంఐ అయితే కనుక రేపు కట్ అయినా సరే అది బౌన్స్ కిందికి వస్తుంది. కాబట్టి అలాంటి బౌన్స్లు ఉంటే కనుక మీకు లోన్ రాదు, ఏ బ్యాంకులో లోన్ రాదు. సో నెక్స్ట్ మీ సిబిల్ స్కోర్ అనేది డౌన్ అయింది అనుకోండి, ఏదైనా రీజన్ ఉంటుందా అంటే మీరు ఏదైనా డ్యూ అమౌంట్ పే చేయాల్సింది ఉండి పే చేయలేకపోయినా సరే మీకు లోన్ రాదు. ఎందుకంటే మీరు అది 100 రూపీస్ కానీ 1000 రూపీస్ కానీ 50,000 కానీ సో మీకు అక్కడ డ్యూ అమౌంట్ చూపించింది అంటే కనుక ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. ఆ బ్యాంక్ సిబిల్లో ఆ డ్యూ అమౌంట్ చూపిస్తుంది. మీకు ఆ డ్యూ అమౌంట్ బట్టి మీకు లోన్ రాదు, లోన్ ఇవ్వరు, తొందరగా లోన్ ఇవ్వరు. మళ్ళీ అది పే చేయాలి, మీరు దానికి సబ్మిట్ చేయాలి ప్రూఫ్, చాలా లేట్ అవుతుంది. సో సిబిల్ పరంగా మీరు పర్ఫెక్ట్ ఉన్నారో లేదో అనేది చూసుకోవాలి. నెక్స్ట్ మీ శాలరీ పరంగా మీకు ఎంత శాలరీ వస్తుంది, సో మీ ఏ బ్యాంక్లో లోన్ అప్లై చేస్తున్నారు, ఆ బ్యాంక్కి ఆ శాలరీకి మ్యాచ్ అవుతుందా లేదా, మీరు ఏ ఏజెంట్ ద్వారా అప్లై చేస్తున్నారో ఆ ఏజెంట్ని అడగాలి ఫస్ట్. సో ఆ ఏజెంట్ చెప్తాడు, మీకు ఒకటే బ్యాంక్ అప్లై చేశాక ఆ బ్యాంక్ నుంచి చెప్తాడు మీకు రాదు సార్ అని చెప్తారు. సో కొందరు అన్ని బ్యాంకులు చేసే నాలాంటి అన్ని బ్యాంకులు చేసే వాళ్ళు ఉంటే సో ఈ బ్యాంకులో కాదు వేరే బ్యాంకులో చేస్తామని చెప్పేసి తొందరగా అప్రూవల్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మన క్రెడిట్ కార్డు మీరు యూజ్ చేస్తుంటారు కదా. సో క్రెడిట్ కార్డు చాలా యూజ్ చేస్తుంటారు, లోన్ అప్లై చేస్తారు. లోన్ అప్లై చేసిన తర్వాత నాకు సాలరీ ఇంత ఉంది, 50,000 ఉంది, అయినా సరే నాకు లోన్ రావట్లేదు, తొందరగా ఎలిజిబిలిటీ ఎక్కువ రావట్లేదు అంటే కనుక అది మెయిన్ రీజన్ క్రెడిట్ కార్డ్ అయి ఉంటుంది. ఎందుకంటే మీరు క్రెడిట్ కార్డు దానిలో మీకు అవుట్ స్టాండింగ్ ఒక 1 lakh 2 lakhs అలా యూజ్ చేసి ఉంటారు, మీరు లోన్ అప్లై చేస్తారు. సో అది ఈఎంఐ లాగా కన్సిడర్ చేస్తారు అనమాట. 5% ఈఎంఐ లాగా కన్సిడర్ చేస్తారు. చేయడం వల్ల ఏమవుతుంది, మీకు ఆబ్లిగేషన్ చూపిస్తుంది సిబిల్లో, చూపించి మీకు లోన్ వచ్చి ఒక 10 lakhs వచ్చే లోన్ అమౌంట్, 50,000 సాలరీ ఉంటే ఒక 10 lakhs 12 lakhs వచ్చే లోన్ అమౌంట్ మీకు 5 lakhs వస్తుంది. మీరు 10 lakhs అప్లై చేస్తే అది రాదు, సో తొందరగా రాదు. మీకు మళ్ళీ 10 lakhs కావాలంటే మీరు ఆ క్రెడిట్ కార్డు పేమెంట్ కంప్లీట్ చేసేసి సో దానికి ప్రూఫ్ ఇవ్వాలి. ఆ ప్రూఫ్ ఇస్తే ఆ ప్రూఫ్ సబ్మిట్ చేసి, అది చాలా లేట్ ప్రాసెస్ అనమాట. ఒక 1 week 10 days టైం పట్టొచ్చు. సో 1 or 2 days లోపల అయిపోయే లోను ఇలాంటివి తెలుసుకోకపోవడం వల్ల చాలా రోజులు అవుతుంది అనమాట. అంటే మనం లోన్ అప్లై చేసేటప్పుడు అవుట్ స్టాండింగ్ కొంతమంది అడగరు, కొంతమంది అడుగుతారు. అడిగినప్పుడు చెప్తే వాళ్ళు పే చేసి తర్వాత అప్లై చేస్తారు. అడగకుండా చెప్తే మాత్రం మీకే లాస్ అవుతుంది. అంటే డే అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు ఏమేమి లోన్స్ ఉన్నాయో ఫస్ట్ లోన్ అప్లై చేసే ముందరనే మీ ఏజెంట్కి అనేది చెప్పాలి. సో అది బ్యాంక్ ఆఫీసర్స్ అయినా సరే ఎవరైనా సరే లోన్ అప్లై చేస్తుంటే వాళ్ళు అడుగుతారు ఏమేమి ఈఎంఐస్ ఉన్నాయని అడుగుతారు. కాబట్టి మీరు ఎవ్రీ ఈఎంఐ ఫస్టే చెప్పాలి. చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఇంత అప్రూవల్ వస్తుందని చెప్పేసి చెప్తారు. మీకు ఏదైనా క్లోజ్ చేసుకోవాలనుకుంటే మీరు ముందే క్లోజ్ చేయండి సార్ ఇలా వస్తుందని చెప్తారు. మీరు ఏది చెప్పకుండా కొన్ని దాచేసి చెప్పారనుకోండి మీ లోను రిజెక్ట్ అవుతుంది. ఒకవేళ అది రీలుక్ చేయాలంటే చాలా లేట్ అవుతుంది, 10 days 15 daysకి వెళ్తుంది. ఒకవేళ రిజెక్ట్ అయిందనుకో మళ్ళీ 1 month కూడా ఆగాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలలో మనము మళ్ళీ పేమెంట్ చేసి కొంచెం టైం పడుతుంది. కాకపోతే మీరు ఏదైనా సరే డీటెయిల్స్ ముందే చెప్పాలన్నమాట. ముందు చెప్పడం వల్ల మీ లోన్ అనేది చాలా తొందరగా ప్రాసెస్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ మీకు ఏమైనా డ్యూ అమౌంట్ ఉన్నా సరే నాకు ఇలా డ్యూ అమౌంట్ ఉంది, ఈ బ్యాంక్లో ఇలా నేను లాక్డౌన్లో ఇలా చేశాను అని చాలా సందర్భాలలో కొంతమంది కస్టమర్స్ చెప్తుంటారు. సో అది కూడా డీటెయిల్గా ముందే చెప్పాలి. ముందు చెప్పడం వల్ల అది మీరు ముందే పేమెంట్ చేసి ఎన్ఓసి ఇస్తే లోన్ తొందరగా అప్రూవల్ అవుతుంది. లేదు అంటే ఇదే కదా ఒక 100 రూపీసే కదా ఒక 5,000 కదా అని చెప్పేసి మీరు లోన్ అప్లై చేస్తే కనుక ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది. సో అది ఇంపాసిబుల్ అనమాట. డ్యూ అమౌంట్స్ ఉన్నా సరే రీసెంట్ బౌన్సెస్ ఉన్నా సరే అది ఇంపాసిబుల్. నెక్స్ట్ మీ డాక్యుమెంట్స్ అనేది పర్ఫెక్ట్గా సబ్మిట్ చేయాలి. మీరు ఒకవేళ డాక్యుమెంటేషన్ ద్వారా అప్లై చేస్తే కనుక వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఎక్స్పీరియన్స్ లెటర్ అడిగితే అది, లేదంటే ఆఫర్ లెటర్ అడిగినా సరే ఆఫర్ లెటర్ ఇవ్వాలి, ఏదైనా Form 16 లాంటివి అడిగినా సరే ఇవ్వాలి. మీరు తొందరలో మీరు లాగిన్ చేసేటప్పుడు లేట్ చేసి అది ఇవ్వకుండా అతను లేట్ అవుతుందని చెప్పేసి ఏజెంట్ కనుక లాగిన్ చేస్తే సో అది రిక్వైర్మెంట్ ఉండి కూడా అది తర్వాత తీసుకుందామని లాగిన్ చేస్తే కనుక అప్పుడు ప్రాసెస్ లేట్ అవుతుంది. ఎందుకంటే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ దానిలో అప్లోడ్ చేయరు. సో అప్రూవల్ వచ్చే ముందు ఆ డాక్యుమెంట్స్ క్రెడిట్ టీం వాళ్ళు అడుగుతారు. అప్పుడు ఏమవుతుందంటే మీకు 1 week 10 days 15 days అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే సరిగా రెస్పాండ్ అవ్వకపోతే క్రెడిట్ టీము. సో ఇలాంటివి ఏంటంటే సో అన్ని డాక్యుమెంట్స్ ముందే తీసుకోండి, తర్వాత లేట్ చేయకండి, నాకు తొందరగా కావాలి లోను అని చెప్పేసి ముందే చెప్పాలన్నమాట. సో మనం అప్లై చేసేటప్పుడు లోన్ అప్లై చేసేటప్పుడు మీరు ఏజెంట్కి చాలా సపోర్ట్ చేస్తే సో అతను తొందరగా అప్రూవల్ తీసుకురావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు అతను అడిగింది ఇవ్వకపోయినా సరే, లేదంటే ఇది అవసరమా అండి అని చెప్పేసి అన్నా సరే మీకు లోన్ కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏజెంట్ ఏంటంటే మీరు ఎక్కడ మిస్ అవుతారని చెప్పేసి ఏదో డాక్యుమెంట్ తీసుకొని అప్పుడు లాగిన్ చేసేస్తాడు, తర్వాత మీకు కావాల్సినవి అడుగుతారు. సో మీరు లేట్ అయినా సరే మళ్ళీ ఇమీడియట్గా అదే బ్యాంక్లో వేరే పర్సన్ ద్వారా అప్లై చేసుకోవడానికి
చేయడానికి ఉండదు. వన్స్ ఒక బ్యాంక్లో లాగిన్ అయింది అంటే అదే బ్యాంక్లో 1 మంత్ వరకు వేరే పర్సన్తో అప్లై చేసుకోవడానికి ఉండదు అనమాట. సో 1 మంత్ ఆగాల్సిందే ఆ బ్యాంక్లో కావాలంటే, లేదంటే నెక్స్ట్ వేరే బ్యాంక్కి వెళ్ళాలి. ఆ వేరే బ్యాంక్కి వెళ్ళినా సరే అక్కడ అవుతుంది ప్రాసెస్ అంటే అక్కడ కూడా 4-5 డేస్ టైం తీసుకుంటుంది. సో మీరు సరిగా డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే, కరెక్ట్గా డాక్యుమెంట్స్ ఇస్తే మాత్రం 1 or 2 డేస్ లోపల కంప్లీట్ అయిపోతుంది. సో ఒకవేళ మీ సిబిల్ స్కోర్ అనేది పర్ఫెక్ట్గా ఉండి, మీ పేమెంట్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండి, సో మీరు ఇచ్చిన అడ్రస్ కానీ లేదంటే ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే కనుక వితిన్ 1 డే లోపల అప్రూవ్ అవుతుంది మీ లోన్. నెక్స్ట్ ఏంటంటే మీకు క్రెడిట్ టీమ్ నుంచి కొన్ని మెయిల్స్ వస్తుంటాయి, లేదంటే కొన్ని ఎస్ఎంఎస్ఎస్ వస్తుంటాయి. సో మీరు మెయిల్స్ వస్తే కనుక కరెక్ట్ రెస్పాండ్ అవ్వాలి. మీ ఫోన్ నెంబర్ అనేది లోన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆన్లోనే ఉంచుకోవాలి. కొన్ని కాల్స్ వస్తాయి, సో ఆ కాల్స్కి రెస్పాండ్ అవ్వాలి. అది క్రెడిట్ వాళ్ళకి ఫోన్ చేశారనుకోండి, ఆ టైంలో రెస్పాండ్ అయితే మీ దగ్గర డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని అప్రూవల్ ఇమీడియట్గా ఇస్తారు. ఒకవేళ మీరు ఆ కాల్కి రెస్పాండ్ అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ డే చేస్తారు. నెక్స్ట్ డే కూడా రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే చేస్తారు. అలా డైలీ 1 or 2 టైమ్స్ అయినా మీకు ట్రై చేస్తారు. అది కూడా చేయకపోతే డైరెక్ట్గా వదిలేసి ఏజెంట్కి ఇన్ఫామ్ చేస్తారు, సో కస్టమర్ రెస్పాండ్ అవ్వట్లేదని. సో మళ్ళీ మీరు మెయిల్ పెట్టి నేను ఈ టైంకి అవైలబుల్గా ఉంటా అని చెప్పి ఇదంతా లాంగ్ ప్రాసెస్ అనమాట. సో మీరు లోన్ అప్లై చేసినప్పుడు మీ ఫోన్ అనేది యాక్టివేట్లో ఉంచుకోవాలి. ఏ ఫోన్ వచ్చినా సరే మీరు అటెంప్ట్ చేసేలాగా ఉండాలి. సో ఏ మెయిల్ వచ్చినా సరే దానికి రిప్లై ఇచ్చేలాగా ఉండాలి. సో మీరు లోన్ అప్లై చేసినప్పుడు ఫోన్ నెంబర్ పరంగా యాక్టివేట్లో ఉంటే లోన్ కొంచెం తొందరగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ కొన్నిసార్లు మీకు అడ్రస్ వెరిఫికేషన్ జరుగుతుంటుంది. సో అడ్రస్ వెరిఫికేషన్ జరిగినప్పుడు మీరు అక్కడ లేకున్నా సరే మీరు వేరే అడ్రస్ ఇచ్చారనుకోండి, సో అక్కడ అడ్రస్ వెరిఫికేషన్ చేసిన అతను డైరెక్ట్గా ఇక్కడ ఉండట్లేదని చెప్పేసి అప్డేట్ చేస్తారు, ఆ లోన్ రిజెక్ట్ అయిపోతుంది. రిజెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు అప్లై చేసుకోవాలంటే 1 మంత్ టైం పడుతుంది. రాంగ్ అడ్రస్ ఇచ్చారు కాబట్టి. సేమ్ బ్యాంక్లో సరే వేరే బ్యాంక్లో అప్లై చేసుకోవచ్చు, కానీ కరెక్ట్ అడ్రస్ ఇవ్వాలి, మీరు ఉండే అడ్రస్సే ఇవ్వాలి. ఒకవేళ మీరు అక్కడ లేకపోతే మీ ఓనర్స్ అయినా సరే అక్కడ ఉండి ఇక్కడే ఉంటున్నారని చెప్పాలి. మీరు డోర్ లాక్ ఉండి మీరు ఏదైనా వెకేషన్కి వెళ్ళినా సరే, ఇంటికి వెళ్ళినా సరే, నెగిటివ్ ప్లేస్ వెళ్ళినా సరే అట్లా చెప్పాలి. లేదంటే మీకు మొత్తానికి లేకుండా మాత్రం పాత అడ్రస్ ఎక్కడో వేకేట్ చేసిన అడ్రస్ ఇవ్వడం కానీ, లేదంటే ఇంకా వేరే ఫ్రెండ్స్ అడ్రస్ ఇవ్వడం కానీ చేస్తే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు ఉన్న అడ్రస్ ఇచ్చి మీరు లేకున్నా, మీరు ఆఫీస్లో ఉన్నా సరే అక్కడ కింద వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్. కాకపోతే మీరు లేకున్నా సరే ఇచ్చారనుకోండి రిజెక్ట్ అయిపోతుంది. సో చాలా లేట్ అవుతుంది. ఇది కూడా ఒక 1 of the లేట్ ప్రాసెస్ అనమాట. సో వన్స్ రిజెక్ట్ అయిందంటే చాలా లేట్ అవుతుంది ప్రాసెస్. ఎవరైనా సరే ఏ బ్యాంక్లో నుంచి అయినా సరే అడ్రస్ ద్వారా రిజెక్ట్ అయితే చాలా లేట్ అవుతుంది. కాబట్టి అడ్రస్ ద్వారా మీరు ఉన్న అడ్రస్ ఇవ్వడం చాలా బెటర్. నెక్స్ట్ ఏంటంటే మీరు లోన్ అమౌంట్, మీరు అప్లై చేసే లోన్ అమౌంట్ అనేది పర్ఫెక్ట్గా ఫస్టే చెప్పాలన్నమాట. మీరు ఫస్ట్ ఒక 10 lakhs కావాలనుకుంటున్నారు, సో 10 lakhs అప్లై చేశారు, కాబట్టి అప్రూవల్ వచ్చింది 10 lakhs. దాని తర్వాత మీకు 15 lakhs కావాలనిపించింది. సో మీకు ఎలిజిబిలిటీ చాలా ఉంది, 20 lakhs వరకు ఉంది, 15 lakhs కావాలనిపించింది. సో అప్పుడు మీ కేసు అనేది రీలుక్ అవుతుంది. రీలుక్ అంటే సో రీప్రాసెస్, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయడమే. అది ఇంకా అంటే స్టార్టింగ్ అంటే దాన్నే రీలుక్ చేయాలి. కాకపోతే రీలుక్ చేసేటప్పుడు క్రెడిట్ టీం వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వరు. సో మీ లోన్ అనేది చాలా లేట్గా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఫస్టే సో మీకు కావాల్సిన అంత అమౌంట్ ఎంత ఉందో అంత అమౌంట్ పెట్టుకోవాలి. లేదంటే మీకు కావాల్సింది కొంచెం తక్కువ ఉన్నా సరే ఒక 1 or 2 lakhs ఎక్కువ పెట్టుకొని తర్వాత తగ్గించుకోవడం చాలా ఈజీ అవుతుంది. కాకపోతే తక్కువ పెట్టుకొని మీరు పెంచుకోవడం చాలా కష్టం అవుతుంది. అది 2-3 days టైం తీసుకుంటుంది. కాబట్టి మీ లోన్ అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలి. ఇంకొకటి ఏంటంటే టెన్యూర్, మీరు తీసుకున్న టెన్యూర్ 5 years, 4 years, 3 years, 2 years ఫస్టే డిసైడ్ చేసుకొని చెప్పాలి. లోన్ అప్రూవల్ అయిన తర్వాత మీ టెన్యూర్ చేంజ్ చేయాలంటే మళ్ళీ 2-3 days టైం పడుతుంది. సో టెన్యూర్ దగ్గర కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మీకు హెచ్డిఎఫ్సిలో ఆల్రెడీ లోన్స్ రన్ అవుతున్నాయి అనుకోండి, మీరు మళ్ళీ లోన్ అప్లై చేశారు. సో మీ ఆ లోన్ అనేది మీరు సపరేట్గా ఈఎంఐ కట్టాలనుకుంటున్నారా, లేదంటే పాత లోన్ని క్లోజ్ చేసి దానిపైన టాప్అప్ చేయాలనుకుంటున్నారా అనేది క్లియర్గా చెప్పాలి. ఫస్ట్ ఏజెంట్కి క్లియర్గా చెప్తే సో మీకు టాప్అప్ కావాలంటే టాప్అప్ అప్లై అవుతుంది, ప్యారలల్ కావాలంటే ప్యారలల్ అప్లై అవుతుంది. అంతేగాని ఫస్ట్ మీరు ఏదో లోన్ అప్లై చేస్తున్నామంటే మీరు ఏం లోన్స్ ఉన్నాయి కూడా చెప్పకుండా సో డైరెక్ట్ అప్లై చేస్తే అది టాప్అప్లోనో లేదా ప్యారలల్గానో మీరు అనుకున్నట్టు అనుకోకుండా డైరెక్ట్ మీరు నార్మల్గా సపరేట్ లోన్ కట్టాలనుకుంటే టాప్అప్లో అప్రూవ్ అవుతుంది. ఆ టాప్అప్లో కావాలనుకున్నప్పుడు సపరేట్ లోన్ అప్రూవ్ అవుతుంది. సో ఇలా కాకుండా నాకు లోన్ ఉంది, దీనిపైన టాప్అప్ చేయాలి, నాకు సింగిల్ ఈఎంఐ కావాలని చెప్పాలి క్లియర్గా. లేదంటే నాకు లోన్ ఉంది ఆల్రెడీ, ఇది సపరేట్గా ఉండాలి అని చెప్పాలి క్లియర్గా. అలా చెప్పినప్పుడు సో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయిన తర్వాత డిస్బర్స్మెంట్ కూడా చాలా ఇమ్మీడియట్గా అయిపోతుంది. ఇలాంటి రీజన్స్ అన్నీ కూడా మీ లోన్ లేట్ ప్రాసెస్ అవ్వడానికి కారణం అవుతాయి. కాబట్టి సో ముందే ఇవన్నీ మీరు తెలుసుకోవడం చాలా మంచిది.